నమస్తే వీత్రును స్వాగతం లక్ష్యం సమాజయుతం బులెటిన్లో ముఖ్యాంశాలు. కరోనా అనుమానితులకు మంత్రి జగదీష్ రెడ్డి భరోసా, క్వారంటైన్లో ఉండి కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి. త్రివి డిస్ఇన్ఫెక్టెంట్ టన్నల్ను ప్రారంభించిన సిపి మహేష్ భగవత్. వైరస్ నివారణకు ఈ టన్నల్ తోడ్పడుతుందన్న సిపి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వలస కార్మికులకు సరుకుల పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్న ఎమ్మెల్యే దుర్గం. ఇక వివరాల్లోకి వెళ్తే, లాక్డౌన్ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి వైశ్య వికాస వేదిక V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాసం సత్యనారాయణ గుప్తా సంయుక్త ఆధ్వర్యంలో 4వ రోజు 1500 బిర్యానీ బాక్సులు పంపిణీ చేశారు. అన్నార్థుల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం కాసం సత్యనారాయణతోనే సాధ్యమని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. సార్, మా కాంచంబాబు పోలీస్ స్టేషన్కు వైశ్య వికాస వేదిక నుండి కాంచం సత్యనారాయణ గుప్తా గారు మరియు గిర్పేట్ కార్పొరేటర్ గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు భోజనాలు అందిస్తున్నారు. సో మేము వినాల కంటే ఇక్కడ ఉండడం, బయటకు పోయి తినలేకపోవడం, సో క్వాలిటీ భోజనాలు అందించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వైశ్య వేదికకు మరియు మన కార్పొరేటర్ ప్రభాకర్ రెడ్డి గారికి మా పోలీస్ స్టేషన్ సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో అందరూ కరోనాకు నిరోధించాలని, పాటుపడాలని కోరుకుంటున్నాం. కరోనా వైరస్ ప్రభావం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో మన V3 నిర్వాహకులు కాసం సత్యనారాయణ గారు అయితే స్వచ్ఛందంగా మన ప్రతి ఒక్కరికి, మన పోలీస్ సిబ్బంది, మరి యంత్రాంగానికి, మరియు హెల్త్ డిపార్ట్మెంటు, మరియు మామూలుగా ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళకి కూడా వీళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి మేము ఈ అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, మీరు రమేష్ గారు మరియు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవాభావంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ ఉండగా డబ్బులు ఉన్నా కానీ, ముఖ్యంగా డబ్బులు ఉన్నా కానీ అన్నం దొరకట్లేదు. ఈ టైంలో స్వచ్ఛందంగా వాళ్ళు ఈ పోలీసు వారికి, సిబ్బందికి, మళ్ళీ యంత్రాంగానికి వాళ్ళు స్వచ్ఛందంగా ఎంతో శ్రమతోటి రోడ్లపై వాళ్ళు సేవ చేస్తుంటే అక్కడ డబ్బులు పెట్టినా దొరకని అన్నాన్ని ఈరోజు వాళ్ళు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నాన్ని వాళ్ళు సేవాభావంతో అందరికి కూడా, సిబ్బంది సేవ చేసే మన యంత్రాంగం అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ వాటర్ బాటిల్ ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వారికి ఈ V3 ప్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మంచిటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి, దీనికి మా వంతు సహకారంగా మేము ఉంచుతామని చెప్పేసి కార్పొరేటర్ అరుణ ప్రభాకర్ రెడ్డి గారు మరి ముందుకు వస్తారని చెప్పకుండా సమావేశంగా చెప్తారు. సూర్యాపేట బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. అక్కడ ఉండి రిపోర్ట్ల కోసం వేచిస్తున్న 43 మంది కరోనా అనుమానితులతో మంత్రి స్వయంగా మాట్లాడి వారిలో భరోసా నింపారు. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, వైద్య అధికారులతో కలిసి క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి అనుమానితులతో నేరుగా మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నామని బాధపడకుండా సమాజానికి మంచి చేస్తున్నామన్న కోణంలో అనుమానితులు ఆలోచించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఇంకోటి చిన్న రిక్వెస్ట్ సార్, మా బాబు 17 months, ఇంకా మా నాన్న మోజిన్ అండ్ ఆ మస్జిద్ జిమ్మేదారు కూడా, అంటే ఆయన చూసుకునేది. మేమిద్దరం ఇక్కడికి వచ్చే వరకు మా బాబు ఒకటే గుక్కపడి ఒకటే ఏడుస్తుండు, నాన్న నాన్న అని ఒకటే కలవరించి చాలా ఇబ్బంది పడుతుంది. హైదరాబాద్ నాగోల్లో మోక్షాజ్ఞ శివాన్య ఆధ్వర్యంలో నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, స్వీయ నిర్బంధంలో ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
మన పక్క కాలనీలో గణేష్ నగర్లోని నివాసం ఉంటున్న మోక్షాజ్ఞ శివన్య వీరు చిన్నతనంలోనే పెద్ద మనసుతోటి మన సాయినగర్ గుడిసెల్లో 650 గుడిసెలకి బియ్యము కూరగాయలు ప్లస్ ఈ సంబంధించింది పంపిణీ చేయటం జరిగింది. ఇంటింటికి తిరిగి లాక్డౌన్ సందర్భంగా ఎవరు రోడ్ల మీదకి రాకూడదని ఒక్కడ గుమికూడకూడదని ఇంటింటికి తిరిగి పంచడం జరిగింది. వేణుగోపాల్ సారు, శేఖర్ గారు, సిద్ధు, సాయి ప్రదీప్ గారు వీళ్ళు సహకారం తీసుకొని మా సిపిఐ పార్టీ నాయకుల సహకారం తీసుకొని యూత్ పిల్లల సహకారం తీసుకొని ఇంటింటికి పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వారికి ముఖ్యంగా చిన్నతనమైనా కూడా వాళ్ళ ఆలోచన పరంగా వీళ్ళు కూడా తీసుకున్న నిర్ణయాలు చాలా ఇటువంటి నిర్ణయాలు ఇంకెంతమందికి చేరాలని మా నాగోల్ డివిజన్ సిపిఐ పార్టీ తరఫున అలాగే ఏఐవైఎఫ్ పిల్లల యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ రహమత్ నగర్లో సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజురోజుకు వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉన్న వాళ్ళకి చాలామందికి 500 క్యాష్ ఇచ్చాం, బియ్యం ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్స్ ఎక్కడ పడితే అక్కడ మనం అవసరం ఎక్కడుందో అక్కడ ఓపెన్ చేసుకుని మనం ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా కాన్స్టిట్యూన్సీలో అందరికి భోజనం 2 పూట్ల భోజనం ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఇప్పుడు హెల్త్ కూడా మనం ఆరోగ్యం కూడా చూసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ వెహికల్స్ని వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ డివిజన్ అధ్యక్షులు మరి దేదీపే గారు, అదే వేణుగోపాల్ యాదవ్ గారు, ఇక్కడ సిఎన్ రెడ్డి గారు, నాగరాజు గారు, అరుణ్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ వెహికల్స్ ఈ 2 డివిజన్లకి అరేంజ్ చేశారు. యూసుఫ్గూడ డివిజన్ అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ అన్నీ కూడా ఈ వెహికల్స్ అరేంజ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మేము మీకు ఆదుకుంటున్నాం. దయచేసి మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాను ప్రజలకి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకి, లాక్డౌన్ ఉన్న సందర్భంగా మీరందరూ కూడా సీఎం గారు పిలుపు మేరకు మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మనందరం మీకు ఏం కావాలన్నా ఫోన్ ద్వారానే మీరు అధికారులను కానీ మాకు కానీ ఫోన్ చేయొచ్చు. ఏ ఇబ్బంది ఉన్నా కానీ మేము ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కోరుకుంటూ మరి మీ ద్వారా మళ్ళీ ఇంకోసారి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా లాక్డౌన్ని పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే ఇది నుంచి ఎన్నిలో పోతుంది సార్, ఎన్ని కాలనీలో పోతుంది? టోటల్ ప్రతి డివిజన్ 10 డేస్ కానీ 15 డేస్ కానీ డైలీ తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడ కూడా ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళే ఫోన్ చేస్తారు, అక్కడికి వెళ్తాం. లేదంటే సిస్టమేటిక్గా ప్రతి గల్లీ ప్రతి బస్తీకి ఈ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. మినిమం 10 డేస్ 15 డేస్. ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారులు కూడా చేస్తాం. దాంతోపాటు అడిషనల్గా మనం ఇవి కూడా సేఫ్గా పెట్టుకుంటాం. ఎందుకంటే ప్రజలకు ధైర్యం రావాలి. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఇక్కడ స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడే మనకు ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ అరేంజ్ చేస్తే జరిగింది. ఈ వెహికల్స్ మొత్తం డివిజన్కి ఒక వెహికల్ అరేంజ్ చేస్తాం. ప్రతి డివిజన్కి ఒక్కొక్క వెహికల్ అరేంజ్ చేస్తాం. అవసరం ఉంటే మళ్ళీ 2 కూడా అరేంజ్ చేస్తాం. రంగారెడ్డి జిల్లా కలకుర్తి ఆమనగల్ మండల పరిధిలోని గ్రామాల్లోని నిరుపేదల ప్రజలకు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజ్ ఆచారి బియ్యం, కూరగాయలు, పండ్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు హరిప్రసాద్, రామ్రెడ్డి, మాజీ సర్పంచ్ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. నేరల్మెట్టు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 3V డిస్ఇన్ఫెక్టెంట్ టన్నల్ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ టన్నల్ గుండా వెళ్తే అటాన్మెంట్ ఏరోసాల్ స్ప్రే 99% నశింపజేస్తుంది. కాగా విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి వైరస్ సోకకుండా ఈ టన్నల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రోజుకి కరోనా పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నాయి. ఈరోజు కూడా మా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక 3 year old అబ్బాయి, తర్వాత 18 month old బేబీ ఇద్దరిది పాజిటివ్ డిటెక్ట్ అయింది. పాడి షరీఫ్ ఏరియా. సో ప్రస్తుతం మా కమిషనరేట్లో మొత్తం సంఖ్య 17 పాజిటివ్ పేషెంట్.
దాంట్లో 3 పేషెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినారు. ఇప్పుడు వాళ్ళు హోమ్లో ఉన్నారు. మిగతా 14 మంది వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తున్నాయి. తర్వాత ఇంకో మోర్ దెన్ 60 మెంబర్ అది ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నారు. వాళ్ళకి అక్కడ శాంపుల్ తీసుకొని చెకింగ్ అన్నీ నడుస్తున్నాయి. తర్వాత దాదాపు 2100 పైన హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. 21 డేస్ హోమ్ క్వారంటైన్ అది కంపల్సరీ చేయడం జరిగినాయి. సో వాళ్ళందరికీ జియో ట్యాగింగ్ ఉన్నాయి. తర్వాత ప్రతిరోజు హెల్త్ డిపార్ట్మెంట్ మా పోలీస్ వాళ్ళ సిబ్బంది అక్కడ వెళ్ళి అక్కడ చెక్ చేస్తున్నారు. తర్వాత అక్కడ ఏరియాలో ఉన్న కమ్యూనిటీ తరఫున కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. ఎవరైనా ఈ క్వారంటైన్ వయలేట్ చేస్తే వాళ్ళ మీద మనం కేసెస్ కూడా బుక్ చేయడం జరిగినాయి. ఇప్పటిదాకా 5 కేసెస్ స్పెషల్లీ మన ఎల్బీ నగర్ జోన్ రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో 5 కేసెస్ బుక్ చేయడం జరిగినాయి. తర్వాత ఈ హోమ్ క్వారంటైన్లో ఉండట్లేదు, బయట తిరుగుతున్నారు అని మన యాదాద్రి భువనగిరిలో 4గురిని అక్కడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో అక్కడ పెట్టడం జరిగినాయి. సో ఈ కోవిడ్-19కి ఫైట్కి భాగంగా ఈరోజు 2 ఈ ప్రోగ్రామ్స్ అది. ఫస్ట్ అది మా కమిషనరేట్లో చాలామంది వస్తున్నారు పోతున్నారు. ఈ పాసెస్ గురించి కావచ్చు, మా సిబ్బంది కావచ్చు, ఇంకా పెటిషనర్స్. సో ప్రతి ఒక్కరిని ఈ డిస్ఇన్ఫెక్ట్ చేయాల ఉద్దేశంతో ఈ 3V సేఫ్ టనెల్, డిస్ఇన్ఫెక్ట్ టనెల్ అని అంటారు దానికి. ఆల్రెడీ డీజీపీ ఆఫీస్లో కూడా ఇలాంటి టనెల్ అది ఇన్స్టాల్ చేయడం జరిగినాయి. సో ఈ S3V వాస్క్యులర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ తరఫున ఈ 3V సేఫ్ టనెల్ ఇప్పుడు మా ఆఫీస్లో ఇన్స్టాల్ చేశాము. ఈ సేఫ్ టనెల్లో బేసికలీ ఏ కెమికల్ వాళ్ళు వాడుతున్నారు, ఎలా ఈ సేఫ్ టనెల్ పని చేస్తున్నాయి దానికి సంబంధించి చెప్పడానికి ముందు ఈ సేఫ్ టనెల్ మా కమిషనరేట్కి దాత ఎవరు స్పాన్సర్ చేశారు, మాగంటి ప్రదీప్ గారు మాతో ఉన్నాయి ఇక్కడ. ప్రదీప్ సంపద గ్రూప్ అని ఆయన ఆర్గనైజేషన్. శాండల్వుడ్ ప్లాంటేషన్ దాదాపు 600 acres శాండల్వుడ్ ప్లాంటేషన్ మన తెలంగాణలో. అలాంటి ఆయన ఆర్గనైజేషన్ ఇంకా చాలా పని చేస్తున్నారు ఆయన. సో ఆయన మొన్న ముందుకు వచ్చి నేను ఈ పోలీస్ వాళ్ళ కోసం ఏమైనా చేయాలని మా ఉద్దేశం ఉంది అని చెప్తే ఈ టనెల్ ఇక్కడ పెట్టండి అందరికీ పనికి వస్తుంది అని చెప్తే ఇమీడియట్లీ హీ హ్యాజ్ వాలంటీర్డ్ అండ్ ఇంకో ఆయన చాలా రెడీగా ఉన్నారు. సో ప్రదీప్ గారు మా శాఖ తరపున ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నట్టు గజ్వెల్ ట్రాఫిక్ సిఐ నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద మా సిపి గారి ఆదేశాల మేరకు ఉదయం నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఒక వెహికల్ మీద 2 కానీ 3 కానీ 2 వీలర్ మీద వస్తే వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు చెకింగ్లో ఇప్పటి వరకు 17 వెహికళ్ళు 2 వీలర్ వెహికళ్ళు సీజ్ చేయడం జరిగింది. గజ్వేలు ప్రజలకి హెచ్చరించేది ఏమనగా 2 వీలర్ అయితే 1 పర్సను, అది కూడా మెడికల్ ఎమర్జెన్సీ ఏదన్నా నిత్యావసర వస్తువుల కొరకే బయటికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మొత్తము లాక్డౌన్ ఉంది కాబట్టి ఎవరు అనవసరంగా రోడ్ల మీద తిరగొద్దు. గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని కోరుచున్నాం. ఈ యొక్క వెహికల్స్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు 17 వెహికల్స్, అన్ని వెహికల్స్ కూడా 2 వీలర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. 3 వచ్చిన వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో సీఎం సహాయనిధికి 20,000 అందజేసిన ఆదర్శంగా నిలిచిన నిర్మల్ జిల్లా బాసర మండల కీరుగుల గ్రామానికి చెందిన పోసాని బాయిని పలువురు ఆదర్శంగా తీసుకోవాలని ప్రగతి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించిన నేపథ్యంలో మూదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, స్థానిక నాయకులు బాసర మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆమెను ఘనంగా శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బాసరకు చెందిన రైతు ఓని పవన్ రావు బాధితుల సహాయార్థం సీఎం సహాయానికి 25,000 చెక్కును ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి అందజేశారు.
అనంతరం స్థానిక పోలీసు, రెవెన్యూ, మెడికల్, పారిశుద్ధ్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు మాస్కులను, శానిటైజర్లను అందించారు. అదేవిధంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద యాచకులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలో కురిసిన వడగండ్ల వానకు చేతికందిన వరి పంట నీటిపాలైంది. వడగండ్ల వాన బీభత్సానికి 3 ఎకరాల పొలంలో కోతకొచ్చిన పంట నేలరావడంతో రైతులు కన్నతడి పెడుతున్నారు. గ్రామాల్లో అక్కడక్కడ చేతికొచ్చే 100 ఎకరాలు వరి పంటలు గాలి వడగండ్లకి నేలరాలాయి. ప్రభుత్వం దీనిపై స్పందించి రైతులకు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. మొత్తం చూడండి సార్, మొత్తం చేను మొత్తం 3 ఎకరాలు మొత్తం ఏం లేకుండా రాలిపోయింది. వనగండ్లు వాడి రైతులు ఇట్లా సోకిస్తున్నారు. మీరేమన్నా ఉంటే ప్రభుత్వ అధికారులే వీళ్ళకేమైనా నష్టపరిహారం చూపించాలని కోరుకుంటున్నాము. ఇదంతా వాళ్ళదే. వేసవికాలం అని వరి పంట వేసుకున్నారు, బోర్లతోనే వేసుకొని కష్టపడి. ఏమున్నా మీరే ప్రభుత్వమే సహాయం చేయాలి. ఇంత కరువు కష్టాలు ఉన్నా కానీ వ్యవసాయం చేశారు రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విక్టరీ యూత్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన సుమారు 120 మంది కూలీలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు దాతలు ముందుకు వచ్చి సాయం అందించాలని కోరారు. ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ఎల్లారెడ్డిపేట గ్రామాలకు వలస కూలీలుగా వచ్చిన నిరుపేదలకు మా విక్టరీ తరపున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా ఊరి గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు అందరు కలిసి ఒక 15 రోజుల నుంచి 2 పూటల అన్నదానం చేపడుతుంది. పొద్దున రాత్రి 2 పూటల కడుపునిండా భోజనం చేపట్టడం జరుగుతుంది. 120-150 మంది దాకా అన్నదానం చేపట్టడం జరుగుతుంది. ఈ కరోనా వైరస్ కారణంగా చాలామంది నిరుపేదలు చాలామంది ఎల్లారెడ్డిపేట గ్రామంలో కూడా నిరుపేదలు ఉన్నారు. ఎవరైనా ఉంటే మా యూత్ సభ్యులకు, మా విక్టరీ యూత్ సభ్యులకు తెలియజేయాలని కోరుతున్నాము. ఎందుకంటే మేము కూడా ఇంకా నిరుపేదల ఉంటే వాళ్ళకు సాయం చేయడానికి మేము ముందుకు వస్తాం. మా దృష్టి కొంచెం ఎవరైనా ఉంటే కొంచెం మా విక్టరీ యూత్ సభ్యులకు తెలియజేయాలని మనవి చేస్తున్నాం. నిరుపేదలకు సరిగా తిండి అందడం లేదు. అందుకోసమని మా విక్టరీ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు భోజనం చేయడం జరిగింది. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మేము ఆశిస్తున్నాం. మీ దయ ఉంటే మీ ఏమంటారు శాకాహారము అది చేసి భోజనాలు చేపిస్తున్నాము. ఈరోజు మా ఆధ్వర్యంలో విక్టరీ యూత్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తున్నాం.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వనిత క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘం కిరాణా వర్తక సంఘాల ఆధ్వర్యంలో బొమ్మలగుడి దేవాలయం ఎదురుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, రైస్ మిల్లర్ ప్రెసిడెంట్ బచ్చు భాస్కర్, వార్డు కౌన్సిలర్ పాపయ్య, జగదీశ్వర్, వెంకటేశ్వర గుప్తా తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ప్రతి మాసపు పౌర్ణమి రోజున నిర్వహించే చతుర్వేద సరస్వతి మంత్ర సహిత చండీ హోమము ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు నిర్వహించారు. గణపతి పూజ, కలశ స్థాపన, రక్షబంధనము, మండపారాధన, పుణ్యహ పచనం కార్యక్రమాలు దీక్ష సంకల్పంతో చేపట్టారు. सूर्यामिनमयं लक्ष्मीं जातवेदो मावः आर्द्रां यक्रणीं वृष्टिं सोमपद्मानें चन्द्राजमन्मांसे నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామ పంచాయతీ పరిధిలో గర్భిణీ స్త్రీల ఇమ్యునైజేషన్ నిర్వహించినట్లు స్టాఫ్ నర్స్ సుధారాణి తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఉన్నతాధికారుల సహకారంతో తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. సార్ మాది నాల్కల్ గ్రామము. మా దగ్గర అదర్ కంట్రీ నుండి వచ్చిన వాళ్ళు 19 మెంబర్స్ ఉన్నారు. ఈ వారణాసి కాశీ పోయి వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు. హైదరాబాద్ నుంచి 13 మంది వచ్చింది సార్. అందరి దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళను హోమ్ క్వారంటైన్లో ఉంచినాం సార్. ఒక్కొక్కళ్ళని 14 డేస్, 15 డేస్, 18 డేస్ దాకా ఇంట్లో నుండి బయటకు రాకుండా వాళ్ళకు ప్రతిరోజు మేము ఆశాలు 2 సార్లు మేము సిస్టర్ల రోజు వెళ్ళి వాళ్ళకు రోజు వాళ్ళ హెల్త్ పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి, ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అని ప్రతిరోజు ఇంటికి వెళ్ళి మేము వాళ్ళను అడిగి తెలుసుకున్నాము. ఇప్పటి వరకు అయితే ప్రతి వాళ్ళు అందరూ నార్మల్గానే ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళ క్వారంటైన్ డేస్ కూడా అన్నీ అయిపోయినాయి. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది సార్ మా గ్రామంలో. స్టాక్కు శానిటైజర్స్ ఇచ్చేసేసి ప్రజలకు మాస్కులు ఏమైనా పంపిణీ చేశారా? ఏం లేదు సార్. మరి అట్లాంటి కార్యక్రమాన్ని మరి మీరు డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లారు మేడం? అంటే మాకు స్టాఫ్కే ఉంటుంది సార్. అంతేనా? ఇది ఓన్లీ సబ్ సెంటర్. మాకు పిఎస్సి నుంచి మా స్టాఫ్ కొరకు ఇచ్చింది సార్. మీరు ఖచ్చితంగా మీరు శానిటైజర్స్, గ్లౌజెస్ యూజ్ చేస్తారు మేడం? చేస్తున్నాం సార్. అసలు గర్భిణీ స్త్రీలు అని పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు పసిపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి 28 నుంచి ఇప్పటి వరకు ఇమ్యునైజేషన్ సెషన్స్ చేయొద్దని ఆర్డర్స్ వచ్చినాయి సార్. చేయలేము. ఈ రోజు మట్టుకు చేయాలని నిన్ననే చెప్తే ఈరోజు చేస్తున్నాం సార్. ఎంతమంది మీరు ప్రసవమైనటువంటి మహిళలు ఉన్నారు? వాళ్ళు పుట్టినటువంటి బిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి సార్? 5 డెలివరీ అయింది సార్ ఈ నెలలో. అందరు బాగున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్లో పోలీస్ సిబ్బంది వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలకు, వలస కార్మికులకు సరుకుల పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని పేద ప్రజల కోసం అన్ని ఏర్పాట్లను చేసిందని తెలిపారు. ఈ విధంగా ఉంటుందని కలలో కూడా ఊహించుంటారు. ప్రపంచం మొత్తం కూడా షట్డౌన్ కార్యక్రమంలో ఉంది. దాదాపు ఇప్పటికి 15-16 రోజుల నుంచి టోటల్గా ఎవరింట్లో వాళ్ళే కంప్లైంట్ ఉన్నాం. కరోనా వైరస్ని అరికట్టాలంటే దీన్ని మనం ఇంకా కఠినంగా పాటించి, బయటికి వెళ్ళకుండా స్వీయ నియంత్రణ పాటించి, డిస్టెన్స్ పాటించి ఎవరింట్లో వాళ్ళు ఉంటేనే నెక్స్ట్ కొన్ని రోజుల దాకా మన ఏరియాకి స్ప్రెడ్ కాకుండా ఆగుతుంది. ఎవరైతే దీన్ని వైలేట్ చేసినారో మీరు రోజు టీవీలలో, పేపర్లో చూస్తున్నారు. ఈరోజు ఆ దేశాల పరిస్థితుల్లో, ఆ దేశాల ఏ విధంగా విలువలాడిపోతున్నాయో మీరు చూస్తున్నారు. అవన్నీ గుర్తుంచుకొని రోజు దాన్ని ఒకసారి చూసుకొని మనం ఆ పరిస్థితుల్లో పోవద్దు అంటే మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. ఇది కష్టమే ఉంటుంది, కానీ తప్పదు. ప్రాణాంతరాన్ని ఏది ఎక్కువ కాదు. బతుకుంటే మనం ఏదైనా చేసుకుంటాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని పబ్లిక్ అందరూ కూడా మీడియా ద్వారా నేను నా విజ్ఞప్తి, 14వ తారీఖున ఇది ఉంది. పరిస్థితులు మంచిగా కూడా మరి వారికి సహకరిస్తే మున్ముందు కాలంలో కూడా
రాబోయే కాలంలో కూడా ఒక్క కేసు కూడా మన దగ్గర నమోదు కాకుండా మనం జాగ్రత్త పడ్డట్టయితే ఈ మహమ్మారి నుంచి మనం కాపాడుకున్న వాళ్ళం. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా మరి బయటకు వెళ్ళకుండా ప్రభుత్వం ఏ రోజు వరకు అయితే లాక్డౌన్ ఉంటుందో అప్పటి వరకు ఎవ్వరు కూడా బయటకు రాకుండా మరి ఎంత కొంత కష్టం అయినప్పటికీ మరి ఆ కష్టం మన కోసం మనమే తీర్చుకుంటున్నాం కాబట్టి ఇంకొకరి కోసం చేస్తలేం కాబట్టి మనకు మనమే మరి దాన్ని పాటించి ప్రభుత్వ అధికారులకు మనం సహకరించాలి. పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు కూడా మరి మీ సహకారం కూడా మరి ఎల్లప్పుడూ ఉండాలి. దీనిని కట్టడి చేస్తున్న మీ పాత్ర కూడా గొప్పది కాబట్టి మీ సహకారం కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేసినందుకు మరొకసారి ఏసీపీ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బందిని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెబుతూ జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరుపేదల కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఈ మేరకు పనులు నిలిచిపోయి ఇబ్బంది పడుతున్న పేదలకు దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచమంతటా కరోనా వైరస్ కోసం ఈరోజు ప్రతి ఇంటి కూలీలందరూ ఇంటింటనే ఉండి మరి వాళ్ళ సదుపాయం కోసం మరి వాళ్ళకి తిండికి గోసై ఊరించి నచ్చినటువంటి బీదస్తులు వాస తిండికి లేకుండా ఈరోజు ఇక్కడ గ్రామంలో ఉన్నారు. అదేవిధంగా దళితులైన చిన్న వర్గ కులాలు అందరికీ తిందామంటే కూరగాయలు లేక బియ్యం లేక అన్న తల్లడిల్లిపోతున్నారు. కాబట్టి ఈరోజు ఏదో మా వంతు వృత్త సాయం లెక్క కూరగాయలు పంపిణీ చేసి అదేవిధంగా ఇంకా ఎవరైనా కానీ మరి వాళ్ళకు బియ్యం, నూనె, చక్కెర అందరూ పంచాలని, దాతలు ఎవరైనా ముందుకు రావాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఎంతో డబ్బు చందాలు దాతలు ఇస్తున్నారు. కానీ ఆ డబ్బు సామాన్య మానవునికి చెందుతో లేదు. మరి ఇంత ఇచ్చిన పేద దళితులు ఒక్కొక్కరు 7 కోట్లు, 5 కోట్లు, 8 కోట్లు దాతలు విరాళాలు ఇస్తున్నారు. కానీ ఈ ఆఖడికి చనిపోయిన తిందామంటే తిండికి లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రం ఇంతవరకు వాళ్ళకు సహాయం అందలేదు. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కోరేది ఒకటే, దయచేసి మరి సామాన్య మానవులకు ప్రతి ఇంటికి అందేటట్టు చేయాలని, అదేవిధంగా వలస వచ్చిన కూలీలు ఇలా ఇక్కడ తిందామంటే పాపం వాళ్ళకి తిండి లేకుండా అక్కడ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ రోడ్లు పని చేసేటోళ్ళు వాళ్ళకి తిందామంటే ఇవాళ తిండికి లేక వాళ్ళు అసలు అరవెళ్ళిపోతారు. వాళ్ళకు సహకరించి మా అంతకు సహాయం చేసి ఈరోజు ఇంత మంచి నాయకులు ముందుకొచ్చి ఎంతోమంది అయినా సరే ఈ దళితులకు అందరికీ చేయాలని ప్రార్థిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా అనుమానితులకు మంత్రి జగదీష్ రెడ్డి భరోసా, క్వారంటైన్లో ఉండి కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి. త్రివి డిస్ఇన్ఫెక్టెంట్ టన్నల్ను ప్రారంభించిన సిపి మహేష్ భగవత్, వైరస్ నివారణకు ఈ టన్నల్ తోడ్పడుతుందన్న సిపి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వలస కార్మికులకు సరుకుల పంపిణీ, రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్న ఎమ్మెల్యే దుర్గం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.